శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. మొదటిగా మీ అందరికీ వందనాలు. దేవుని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో మీరు కూర్చున్నారు. మీరు కూర్చున్నందువలన 1000 రెట్ల ఆశీర్వాదము మీకు దేవుడు దయచేయును గాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. చదవబడిన లేఖన భాగము 2వ రాజుల గ్రంథము 13 అధ్యాయము 20-21 వాక్యాల్లో వ్రాయబడిన మాటలు. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. హల్లెలూయా. రాయబడిన మాటల్లోని అంతరార్థం ఏంటంటే ఆత్మాభిషేకములోని శక్తి. ఆత్మాభిషేకములో శక్తి ఉంది అనే అంశము మనము ఇక్కడ చదివాం. వినండి, మన దేవుడు నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. అంటే మారని దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ రోజు సర్వశక్తి కలిగిన దేవుడే, ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడే, రేపు కూడా సర్వశక్తి కలిగిన దేవుడే. అంటే ఆయన ఔన్నత్యము మారదు, ఆయనలో ఉన్న దైవికము మారదు, ఆయనలో ఉన్న శక్తి మారదు. మనుషులకైతే ఈరోజు శక్తి ఉంటుంది, రేపటి రోజున శక్తి ఉండకపోవచ్చు. అర్థమైందండి? ఎల్లుంటికి అసలు మనమే ఉండకపోవచ్చు. అర్థమైందండి? మనము ఈరోజు శక్తిగా ఉండొచ్చు, నిన్న శక్తిగా ఉండొచ్చు, రేపు ఉంటామో ఓడతామో తెలియదు. మనిషి శక్తి అది క్షణమాత్రంగానే ఉంటుంది. ఈరోజే బాగుంటుంది, ఈరోజే బాగోదు. ఈరోజు పొద్దున్న దాకా బాగానే ఉన్నానన్నా, పొద్దున్న దాకా బాగున్నాను, కానీ సాయంత్రం అయ్యేసరికి నాకు బాగోట్లేదన్నా అంటారు కొంతమంది. ఎందుకని అంటే మనిషి పరిస్థితి అది. కానీ దేవుని యొక్క వ్యక్తిత్వంలో, ఆయన యొక్క దైవికంలో, ఆయన యొక్క శక్తి అనేది ఎన్నడూ తగ్గదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధనలో తగ్గలేదు, క్రొత్త నిబంధనలో తగ్గలేదు, ఇప్పుడు కూడా తగ్గలేదు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఆయన కొంతమంది వ్యక్తులను ఆయన అభిషేకించాడు. కొంతమంది వ్యక్తులు, ఆ అభిషేకించబడిన వ్యక్తుల్లో ఎలీషా గారి యొక్క గురువు గారు ఉన్నారు. ఒక ఆయన పేరు ఏలియా. ఎలీషా గారికి ఒక గురువు గారు. ఎలీషా గారు తర్ఫీదు పొందిన ఒక పెద్ద పాస్టర్ గారు, ఆయన పేరు ఏలియా. ఈ ఏలియా దేవుని యొక్క శక్తి చేత నింపబడినవాడు. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి ఏలియా మీద ఉంది కనుకనే ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు. నా వైపుకి చూడండి, ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏలియా ప్రార్థించగా అగ్ని 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 కిందకి దిగి వచ్చిందట. వింటున్నారా? పరలోకములో ఉన్న అగ్ని కిందకి దిగి వచ్చి ఏలియా బలి అర్పణను అంగీకరించిందట.
ఏలియా అంతటి గొప్ప ప్రవక్త, గొప్ప పాస్టర్ గారు. అంతటి శక్తి కలిగిన ఏలియాకు దేవుడు ఇస్తేనే కానీ ఆ శక్తి రాలే. అంతే కదా, ఏలియాకు మామూలుగా అయితే శక్తి లేదు. అది ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వ్యక్తి కనుక దేవుడు ఆ ఏలియాకు అటువంటి శక్తినిచ్చాడు. ఏలియా నిలువెల్ల ఆత్మ అభిషేకముతో నింపబడి ఉన్నాడు. నిలువెల్ల ఆయన దగ్గర ఒక వస్త్రం ఉండేది, ఒక దుప్పటి ఉండేది. ఆ వస్త్రము తాకితే చాలు, ఆ వస్త్రములోని అభిషేకము వారిలోనికి వెళ్ళి వారికి గొప్ప స్వస్థత, విడుదల వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు గ్రహించారంటే ఈ చిన్న పాస్టర్ గారు గ్రహించారు. ఏలియా దగ్గర ఒక చిన్న పాస్టర్ ఉన్నారని చెప్పాను కదా, ఆయన పేరేంటి? ఎలీషా. ఎలీషాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగంటే ఏలియా ఇక నాకు మరణం ఇవ్వయ్యా, ఈ రాజులు నన్ను చంపేయాలని చూస్తున్నారు అని పారిపోయి చాలా దూరం వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీ దుప్పటి ఆయన మీద వేయగానే అతడు నువ్వు చెప్పినట్లుగా నీతో పాటు వచ్చేస్తాడు. హల్లెలూయా. అలాగనే ఏలియా చాలా నిస్సత్తువైన పరిస్థితుల్లో, అంటే అయ్యా నాకు మరణం ఇవ్వయ్యా, నేను వాళ్ళ చేతుల్లో చావటం ఏందయ్యా, నువ్వే నన్ను తీసేసుకో అని ఏలియా ప్రార్థన చేస్తున్న ఆ టైంలో, నీకు అప్పుడే కాదు, నువ్వు చాలా చేయాలి అభిషేకాలు, ఇదిగో ముందర ఒక శిష్యుడిని నువ్వు అనాయింట్ చెయ్యి అన్నాడు. అనాయింట్ చెయ్యి అని చెప్పి పొలములో దున్నుతున్న ఒక వ్యక్తి దగ్గరికి ఏలియాని పంపించాడు. పంపించి నీ దగ్గర ఉన్న ఆ దుప్పటిని వేయి. ఎలీషా మీద ఆ దుప్పటి వేయగానే ఎలీషా, అయ్యా ఈ అభిషేకము నిజంగా నాకు నా జీవితాన్ని మార్చివేసింది, నాకు కొద్దిగా టైం ఇవ్వు, నేనేం చేస్తానంటే ఈ ఎడ్లనన్నిటిని వధించి వండి కూర చేసి అందరికీ వడ్డించి నేను నీ వెనకాల వస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వినండి, అలాగనే ఎలీషా ఏలియాను వెంబడించిన తర్వాత ఎలీషా ఒకటి గమనిస్తూ ఉన్నాడు, ఏలియాకి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని గమనిస్తూ ఉన్నాడు. ఏలియా ఎలా ప్రార్థన చేస్తున్నాడు అది గమనిస్తున్నాడు. ఏలియా దేవునితో ఉన్న సత్సంబంధాన్ని ఎలీషా గమనిస్తూ ఉన్నాడు. వినండి, ఏలియాకి ఎంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది మా పెద్ద పాస్టర్ గారికి అని గమనిస్తూ ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతిసారి కూడా ఈ ఏలియాను అనుసరిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఏలియా అన్నాడు, బాయ్ ఎలీషా, నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడట అని చెప్తా ఉంటే, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావని చెబుతున్నావు, నాకు అర్థం కావట్లేదు, మొత్తానికి నేను మాత్రము దేవుడు నిన్ను తీసుకెళ్ళేదాకా నేను నీ వెనకాలే తిరుగుతాను అన్నాడు. నువ్వు రాకూడదు అంటాడు. కాదు, నేను వస్తాను. వినండి, ఆయన ఒక ప్రదేశానికి వెళ్తే ఆయన వెనకాలే ఈయన వెళ్తాడు. ఇక్కడ కాదు, గిల్గాలంటే గిల్గాల్కి వెళ్తాడు, ఇంకో చోట అటు 7 ప్రదేశాలకు మారుతూ ఉంటే 7 ప్రదేశాలకి కూడా ఆయనతో పాటే నడుచుకుంటా వెళ్ళాడు. ఎవరు? ఎలీషా. ఎందుకు అంటే ఆయనలో ఉన్న పవర్ నాకు కూడా కావాలి. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు, హల్లెలూయా. ఎందుకు పవరు అంటే దేవుని యొక్క పరిచర్య చెయ్యాలనే తృష్ణ ఎలీషాకి ఉంది. హల్లెలూయా. ఆ తృష్ణ ఎంతటి తృష్ణ అంటే ఏలియా ఎంతగా దేవుని యొక్క అభిషేకంతో నింపబడ్డాడో అంతకంటే డబుల్ అభిషేకము నాకు కావాలి అని అనుకున్నాడు. డబుల్గా నేను దేవుని యొక్క పని నేను చెయ్యాలి, డబల్ పని చేయాలి. ఆలోచన చేయండి. ఆ విధానములో ఏలియా ఎక్కడికి వెళ్తుంటే ఎలీషా అక్కడికి వెళ్తూ ఉంటే ఇక ఎలీషాతో అన్నాడు, ఏలియా అయిపోయింది, నా టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను
అదిగో అగ్ని రథాలు వస్తున్నాయి, నేను అగ్ని రథాల మీదకి ఎక్కేస్తాను. అగ్ని రథాలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తూ నా వైపుగా తేరుచూడు. నా దగ్గర నుండి ఈ దుప్పటి కింద పడుతుంది. ఆ కింద పడితే నీకు దొరికితే నీకు దేవుని ఆశీర్వాదం వచ్చినట్టే అబ్బాయి, డబల్ వచ్చేసినట్టే అన్నాడు. ఇక చూడండి ఎంతగా దేవుని సన్నిధిలో అలాగే నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు ఎలీషా. వినండి, అలాగనే ఏలియా చెప్పినట్లుగానే ఆయన మరణించలేదు, కానీ అగ్నిరథాలు ఏలియాను తీసుకుని పైకి వెళ్ళిపోతూ ఉన్నాయట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని తీసుకుని వెళ్ళిపోతామంటే ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు, స్తోత్రాలు చెప్తూ హల్లెలూయా హల్లెలూయా అని గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తూ చూస్తూ ఉన్నాడు. నాకు కావాలి, అది కావాలి, ఆ అభిషేకం కావాలి, ఆ అభిషేకం కావాలి, ఆ దుప్పటి కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే పైనుండి ఏలియా దుప్పటి కింద పడటం, వెంటనే ఆయన వెళ్ళి దాన్ని పట్టుకుని హత్తుకోవటం. నిజంగా ఎంతటి తృష్ణ, ఎంత ఆశ అంటే అభిషేకం, డబల్ ఆశీర్వాదం నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే అభిషేకము, ఆ దుప్పటి తీసుకుని వెళ్ళి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఏలియాకు తోడై ఉన్న దేవుడా అంటున్నారా. అప్పటిదాకా ఒక్క అద్భుతం కూడా చేయలే ఎలీషా. ఏలియా చేస్తూ ఉంటే ఎలీషా చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ దుప్పటి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఏలియాకు తోడయ్యున్న దేవుడా నాకు కూడా తోడయ్యుండు. ఇదిగో నీ ఆత్మాభిషేకము ఈ దుప్పటిలో ఉంటే ఈ దుప్పటితో నేను యోర్దాను నదిని కొడతాను. అలాగనే ప్రార్థన చేశాడు. ఆ దుప్పటి తీసుకున్నాడు, ప్రార్థన చేసి అలా కొట్టాడు, అంతే యోర్దాను నదిని చీలిపోయింది. అలాగని చీలిపోయింది. అప్పుడు వణికాడు ఈ ఎలీషా. దేవుని యొక్క శక్తి. అవును ప్రియులారా, కొంతమంది అంటారు దుప్పటిలో అభిషేకం ఏంటి అని అంటారు. అన్యులు అంటారు దుప్పట్లో అభిషేకం ఉంటుందా అని అంటారు. దుప్పటిలో అభిషేకం ఏంటి అంటారు. వస్త్రములో అభిషేకం ఏంటి, కర్చీఫ్లో అభిషేకం ఏంటి, నూనెలో అభిషేకం ఏంటి, కర్రలో అభిషేకం ఏంటి వింటున్నారా? ఇలాంటి మాట ఇంకొక మాట చెప్తాను. మోషే గారు గొర్రెలను తోలుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, కొండల్లోకి వెళ్ళిపోయాడు. ఆ కొండల్లో ఆ చివరి భాగంలో మంట మండుతూ ఉంది. మంట మండుతుంది, ఏంటా అని చూద్దామని వెళ్ళాడు. అగ్ని ఉవ్వెత్తున లెగుస్తూ ఉంది, పొద కాలిపోలేదు. హల్లెలూయా. ఉవ్వెత్తున లెగుస్తున్న అగ్ని పొదను కాల్చట్లేదు. అర్థం కాక ఆలోచిస్తూ ఒక అడుగు ముందుకేశాడు. మోషే ఆగు 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 ఆగు, అక్కడ ఆగు. ఇది నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధమైన ప్రదేశం. హల్లెలూయా. పరిశుద్ధమైన ప్రదేశంలోనికి చెప్పులు వేసుకుని వచ్చేబెట్టి చెప్పులు తీసి నువ్వు లోపలికి రా అన్నాడు. అనగానే చెప్పులు తీసుకుని బయట అక్కడ పెట్టేసి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను పెద్ద భక్తుడిని కూడా కాదే అని మోషే గజగజలాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ, నేను నిన్ను నాయకుడిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నాయకుడిగానా? అయ్యా, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, అంటే నత్తిగా నేను మాట్లాడతాను. నేను మాట్లాడితే చాలు అందరూ కూడా నవ్వుతూ ఉంటారయ్యా. నేనేంటయ్యా నాయకుడేంటయ్యా, నాకు శక్తి ఎక్కడదయ్యా అంటే నీకు లేదులే. నీ చేతిలో ఉన్నదేంటి అన్నాడు. నీ చేతిలో ఉన్నదేంటి అంటే కర్రయ్యా, గొర్రెలను కాసుకోవటానికి తెచ్చుకున్నాను. అవునా, ఆ కర్ర కిందకు పడేయి అన్నాడు. కిందకు పడవేయగానే దేవుని యొక్క అభిషేకము ఆ కర్రలోనికి వచ్చింది. హల్లెలూయా. వెంటనే ఆ కర్ర పాము అయిపోయింది.
ఇవి ఇవి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు. ఇవి కర్రను పాముగా మార్చిన శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అభిషేకము ఆ కర్రను తాకగానే ఆ కర్ర పామైపోగానే ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు కూడా ఆ కర్రను అలాగా ఆయన భావించలేదు. అంత శక్తి ఉంటుందని ఆ కర్రలో. నిజంగానే శక్తి లేని కర్రే, కానీ దేవుని అభిషేకము ఆ కర్రలోనికి వెళ్ళిన తర్వాత పామైపోయింది. వెంటనే మరలా అన్నాడు, నీవు దాన్ని తోకని పట్టుకో అన్నాడు. మనమైతే భయంగా చూస్తూ ఉంటాం. భయంగా తోకను పట్టుకోవాలా వద్దా? తోకను పట్టుకుంటే తలొచ్చి కాటేసిద్ది, అదే కదా అని మనమైతే దూరంగానే ఉంటాం. కానీ ఆయన దేవుడు నాకు చెప్పాడు కనుక, దేవుని యొక్క శక్తిని నేను చూస్తున్నాను కనుక నేను ఆ తోకని అలా పట్టుకుంటానని కర్ర పామైన ఆ తోకని అలా పట్టుకున్నాడు. పట్టుకోగానే మరలా కర్రగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ కర్రతోనే మోషే సముద్రాన్ని, ఆ కర్రతోనే ఎన్నో అద్భుతాలు. వినండి, అభిషేకము అంటే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. అభిషేకం అంటే చాలామందికి తెలియదు. దేవుని యొక్క శక్తి అంటే తెలియదు, నిజంగానే తెలియదు. తెలియక చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఓరి పిచ్చోళ్ళారా అనుకుంటా ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి తెలియదు సావదు అంటే అంతగా ఎదగలేదు వాళ్ళు. అర్థమైందా? మనము ఎదిగినంత కూడా వాళ్ళు ఎదగలేదు. కానీ ఏమంటారంటే మేము కూడా దైవ సేవకులమే అంటారు. అన్యులు అయితే అస్సలు దానిలో అభిషేకం ఏంటి, నూనె రాస్తే రోగాలు పోతాం ఏంటి అంటారా అనరా? తెలియదు. దేవుణ్ణి మనము ఎంతగా నమ్మితే అంత అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం ఇంత నమ్మామా ఇంతే కార్యం చూస్తాం. దేవుణ్ణి అంత నమ్మితే అంత కార్యం చూస్తాం, అంత నమ్మితే అంత కార్యము చూస్తాం. అది దేవునిలో ఉన్న ప్రత్యేకత. మార్కు సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యములో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. హల్లెలూయా. అంతేనా? ఓరకనే చేతులు అట్లా ఉంచితే ఎట్టా వస్తుంది స్వస్థత? బయట వాళ్ళ ప్రశ్న. బయట వాళ్ళు తెలియదు కదా. దేవుడు ఆయన అభిషేకముతో ఒకరిని తాకితే వారికి ఇమీడియట్గా రోగము తగ్గితే. హల్లెలూయా. ఇమీడియట్గా తగ్గితే. ఎన్నో కార్యాలు మనము అభిషేక కూడికలో చూసామో చూడలేదా? చాలా కార్యాలు చూసాం. చాలా అద్భుతాలు. కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, గుండె వ్యాధి, లివర్ కోశ వ్యాధి, దెయ్యాల చేత, బాణమతి చేత చేతబడి చిల్లంగి శక్తులు, వాటన్నిటి నుండి విడుదల దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చదివిన ఈ వాక్యము వివరంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఏంటి ఆ వివరం అంటే, ఎలీషా గొప్ప కార్యాలు చేసిన ఎలీషా ఏమేమి కార్యాలు చేశాడంటే, శూనేమియురాలైన ఒక స్త్రీ ఉంది, ప్రార్థన చేసి అమ్మా వచ్చే సంవత్సరం నీకు ఒక పిల్లోడు పుడతాడు అని అంటే, వచ్చే సంవత్సరము ఒక బిడ్డను ఆమె ఎత్తుకుందంట. హల్లెలూయా. అంటే ఎలీషా యొక్క మాటలో అంతటి అభిషేకము ఉంది. హల్లెలూయా. అంటే అభిషేకము కలిగిన వాక్కు విడుదల చేసినప్పుడు అక్కడ కార్యము జరిగిద్ది. జరిగిద్దో లేదో అని అనుకుంటే జరగదు.
జరిగిద్ది అని అనుకుంటే జరుగుతుంది. ఇప్పుడు ఎలీషా ఒక వాక్కును విడుదల చేసేటప్పుడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్నాను కనుక ఖచ్చితంగా జరిగిద్ది అని అనుకున్నాడు ఎలీషా. షూనేమీరాలతో అదే మాట అన్నాడు. సంవత్సరం తిరగగానే ఆమె ఒక బిడ్డ కలిగింది. హల్లెలూయా. వినండి, ఇంకొకటి ఏంటంటే నయమాను కుష్టును, ఏమండి మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగండి సార్ అన్నాడు. బయటికి కూడా రాలేదు అయ్యగారు, బయటికి కూడా రాలేదు. ఈ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు గేహాజీ అని. ఆయన ఏమంటాడంటే పరిగెత్తుకుంటా అక్కడికి వచ్చి, అయ్యా మా పాస్టర్ గారు 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు అంటే, లేదు రమ్మని చెప్పు అంటే, మళ్ళీ ఈయన పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తాడు. పాస్టర్ గారు రమ్మంటున్నారండి, ప్రార్థన చేయమంటున్నారు, అలా చేయబెట్టి మీరు ఇట్లా ప్రార్థన చేస్తే చాలట అని అంటే, నేను చేయబెట్టినారా, వెళ్ళమని చెప్పు, యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు. మళ్ళీ ఈయన వచ్చాడు. నయమాన్తో చెప్తే, ఇక నయమాను ఇసుగు పుట్టి, మా ఊళ్ళో లేవా యోర్దాను నదులు లాంటి నదుల కంటే ఎక్కువ పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, ఎక్కడికి వచ్చి 7 సార్లు మునిగేది ఏంది అని కొద్దిగా బాధగా, కొద్దిగా అవమానంగా భావించి నయమాను తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ చిన్నది అంది, అయ్యా మీకు మా పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటి, 7 సార్లు మునగమనేగా చెప్పింది, అది ఏమన్నంత కష్టమా, మునగొచ్చు కదా అని అంటే, మా మునుగుతాను కానీ జరగకపోతే మాత్రం నీకు ఉంటుంది అన్నాడు. వెళ్ళాడు. 7 సార్లు మునగగానే పసివాని దేహములాగా ఈ నయమాను యొక్క దేహము కుష్టు వ్యాధి పోయి చక్కగా అయిపోయిందట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక అలాగన ఎన్నో అద్భుతాలు. కరువుల్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఎంత కరువులు అంటే ఆ రాజు పరిపాలించే ఆ రోజుల్లో బహుగా, అంటే ఒక్క చినుకు కూడా పడకుండా ఉన్న కరువులట. ఆ కరువుల్లో పంట లేకట సొంత పిల్లల్ని చంపుకుని తినేసేవాళ్ళట. ఏమంటే అర్థమైందా? సొంత పిల్లల్ని చంపుకుని తినేసేవాళ్ళట, ఆకలి బాధకు తట్టుకోలేక. పరిస్థితులు అంత భయంకరమైపోయినాయి. ఒకసారి ఏమైందంటే, ఒక 2 స్త్రీలు మాట్లాడుకున్నారు. ఏమని, అమ్మాయి ఈరోజు నా పిల్లోడిని చంపుకుని మనం తిందాము, రేపు మీ పిల్లోడిని చంపుకుని తిందాము అని అందంట. చూడండి అసలు ఎంత భయంకరం, ఆ మాటలే భయంకరంగా ఉంటాయి. అంటే ఓకే అనుకున్నారు. ఈరోజు ఆ స్త్రీ యొక్క పిల్లగాడిని చంపుకుని తింటే, మరుసటి రోజు ఏమైందో తెలిసిన, నేను నా పిల్లవాడిని చంపను అని ఆమె అక్కడి నుంచి పారిపోయిందంట. ఆమె వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిందంట. రాజా, మేమిద్దరం ఒక మాట అనుకున్నాము, ఈ కరువుల్లో మా పిల్లని చంపుకుని మేము తిందామనుకున్నాం, సరే అంది. ఆమె వంతు వచ్చేసరికి ఆమె పారిపోయింది, మాకు న్యాయం తీర్చు అందట. అనగానే రాజు వస్త్రాన్ని చింపుకున్నాడట, గోని పట్ట ధరించుకున్నాడట. వినండి, అటువంటి కరువుల్లో ఈ ఎలీషా ప్రవక్త ఏం చేశాడో తెలిసిన, రాజా మరలా దేవుడు వర్షాన్ని కుమ్మరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, అలాగునే ఆయన ప్రార్థన చేయగా చెయ్యంత సైజులో మేఘము కనబడిందంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఈ శిష్యుడితో చెబుతున్నాడు, వెళ్ళి చూసినప్పో వర్షం వస్తుందో లేదో అంటే, ఆ శిష్యుడు బయటికి వెళ్ళి, ఏం లేదు సార్, బాగానే మామూలుగానే ఉంది అంటున్నాడు. అంటే ఈయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా శక్తి కలిగిన దేవుడా, వర్షం వస్తుందని నేను చెప్పాను, వర్షం రావాలి నాయన, నా ప్రార్థన ఆలకించు, రాజుతో చెప్పాను అన్నాడు. తర్వాత మరలా పంపిస్తే ఆ శిష్యుడు బయటికి వెళ్ళి, అయ్యగారు ఒక మేఘము కనపడుతుంది కానీ అది చెయ్యి అంత సైజులో, చెయ్యి అంత సైజులో ఉంది సార్ అని అంటే, అది చాలు. హల్లెలూయా, అది చాలు. కొంచెంగా కనపడిన విస్తారముగా అది కుమ్మరించబడుతుంది. అంతటి శక్తి కలిగిన ఆ అభిషేకపు వస్త్రము ఎవరి దగ్గర ఉంది? ఎలీషా దగ్గర ఉంది. వింటున్నారా? అటువంటి ఎలీషా చనిపోయాడట. ఏంటి, పాస్టర్ గారు కూడా చనిపోతారా? చనిపోతారు. ఎవరైనా చనిపోతారు.
ఎవరైనా చనిపోతారు కదా. మోషే చనిపోలేదా? యెహోషువ చనిపోలేదా? గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ చనిపోయారు. ఎలీషా కూడా చనిపోయాడట. ఎలీషాని తీసుకెళ్ళి సమాధి చేశారు ఎక్కడ, ఒక కొండ గుహల్లో చేసేసి సంవత్సరం అయిందండి. ఎంత అయింది? సంవత్సరం అయింది. సంవత్సరము తర్వాత జరిగిన సంగతి ఇప్పుడు మనం చదువుకున్నాం. 13, 20, 21లో ఉన్న మాటలు ఏమని అని అంటే, ఎలీషా యొక్క సమాధి ఆ కొండ గుహల్లో ఉంది. ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, ఒకడు చచ్చిపోతే ఆ శవాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ శవాన్ని మోసుకుంటూ కొద్దిగా దూరం వెళ్ళాలి. ఈయనకి అక్కడ తవ్వారు సమాధి. అయితే ఈ లోపల ఇక్కడికి వచ్చే లోపల మోయాబీలు శత్రువులు ఏం చేశారంటే వీళ్ళని తరమటం మొదలుపెట్టారు. వీళ్ళకి భయం పుట్టి ఏం చేశారంటే కొండ గుహల్లోనికి వెళ్ళిపోయారు. కొండ గుహల్లోనికి వెళ్ళిపోయి ఆ శవాన్ని అక్కడ పడేసి వీళ్ళు పారిపోవటం మొదలుపెట్టారు. వింటున్నారా? ఎందుకు అంటే ఆ శత్రువుల చేతికి చిక్కితే వీళ్ళు చచ్చిపోతారు కనుక. ఆ శవాన్ని ఏముందో ఏమో తెలీదు, కొండ గుహల్లో అలా పడేశారు. ఇక వీళ్ళు వెంటనే తిరిగి పరిగెడుతున్నారు. ఈ శవం ఎక్కడికి వెళ్ళి పడిందో తెలిసిన, ఎలీషా యొక్క శల్యములు అంటే ఎముకలకు తగిలిందంట. అదే కదా చదువుకున్నాం. ఎలీషా యొక్క ఎముకలకు తగిలి ఆ శవము దిగ్గున లేచింది. హల్లెలూయా. అంటే ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన ఎలీషా యొక్క మరణము తర్వాత కూడా ఆయన యొక్క ఎముకలలో అభిషేకం ఉంది. హల్లెలూయా. అది అభిషేకం పవర్ అంటే. మహాపరిశుద్ధుడ, ఘనమైన రాజా, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇప్పుడు విన్న వర్తమానము నీ బిడ్డల హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. వాక్యానుసారంగా జీవించు ధన్యత మా అందరికీ దయచేయండి నాయన. అలాగే టీవీ ముందు కూర్చునే నీ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారు ప్రతి అవసరత తీర్చండి. ప్రతి వ్యాధి బాధ నుండి విడుదల చేయండి. దుష్ట దురాత్మ శక్తుల నుండి యేసు నామములో విడుదల చేయండి నాయన. చేతబడి చెల్లని శక్తుల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల చేయండి. ప్రతి బిడ్డను తాకండి. ప్రతి విధ దురాత్మ యేసు నామములో ఫలిస్తామున్నా ఇప్పుడే నాయన. ప్రతి బిడ్డను కూడా మీ శక్తితో నింపండి నాయన. నాయన అలాగనే ఎవరైతే వ్యాధులతో బాధలతో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో ఈ బిడ్డలలో ఉన్న వ్యాధి బయటకు ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ప్రతి బిడ్డను తాకండి నాయన. తాకండి. ప్రతి వ్యాధి యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. మూయబడిన గర్భము తెరవబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ప్రభావం పులిరుకులు ఇబ్బందుల్లో విడుదల చేయండి. పాడి పంటలు దీవించండి నాయన. వ్యాపారాలు దీవించండి నాయన. అలాగనే చదువుతున్న బిడ్డలు ప్రభా ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి ఫస్ట్ మార్పులతో ముందుకు నడిపించమని ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంపై మీ మెండైన ఆశీర్వాద దీవెనలు మెండుగా కుమ్మరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.